Audio. దేవుని సన్నిధిలో ఆనందించడానికి వచ్చాం మనం, అవునా కదా? చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిలో. స్పందన ప్రతిస్పందన తెలుసు కదా. స్పందన అంటే వారం వారం తీసుకునే కాదు, స్పందనకి ప్రతిస్పందన. దేవుని వాక్యం విన్నప్పుడు సంఘం ఎప్పుడు కూడా ఆమేన్ హల్లెలూయా చెప్తా ఉండాలి. అర్థం ఏంటంటే అది మీకు అర్థమవుతుందని మాకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది పిల్లరా. ఈ మధ్యాహ్న కాల సమయం వాస్తవానికి నాది కాదు ఈ టైము, కానీ దేవుడిచ్చాడు ఈ సమయం. సోదరుడు సాల్మన్ రాజు గారి యొక్క మరి అక్కగారు ఈ లోకాన్ని దాటిపోవడం, ఆయన ఇక్కడ లేకపోవడం, మరి ఈ కార్యక్రమం ఇలాగా మనం జరిగించుకోవడానికి మరి దేవుడు అనుమతించాడు. మరి నెల్లూరు పాస్టర్ గారు ఉన్నారు, కానీ మరి ఆయన ఎందుకో 3 ముక్కల్లో ముగించి నాకు ఇచ్చాడు. ఏదేమైనా దేవుని చిత్తం. ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మరి పాస్టర్ సురేష్ బాబు గారికి సరే అయ్యా, అలాగే ఆహ్వానించినటువంటి సాల్మన్ రాజు గారికి, కూడి చేరి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరొకసారి రాత్రి చాలా శ్రద్ధగా దేవుని వాక్యం ఆలకించారని నమ్ముతుంటున్నాను. తిరిగి ఈ సమయంలో కూడా కొద్ది సమయం కొన్ని మాటలు ఈ సందర్భంగా నేను జ్ఞాపకం చేయాలనుకుంటా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అందరు లేచి నిలబడతారా? పిల్లలు పెద్దలు అందరూ. సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లుచున్నవి. మరొక వాక్యాన్ని చదువుదాం. నిర్గమాకాండం 10వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నాను. నిర్గమాకాండం 10వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నాను. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను, మా కుమార్తెలను, మా మందలను, మా పశువులను వెంటబెట్టుకుని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళేదము. చాలు, చిన్న ప్రార్థన చేద్దాం. మీరు కూడా ప్రార్థన చేయండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, దయా కనికరం కలిగిన మా యేసయ్య, నీ వందనాలు. నీ కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ మధ్యాహ్న కాల సమయం ప్రాముఖ్యమైన సమయంలోనికి మమ్మల్ని తీసుకొచ్చారు. మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు ప్రభువా ప్రార్థనతో ప్రారంభించి పాడి స్తుతించడానికి కృప చూపారు. నీ బిడ్డలు ప్రభువా, చిన్నలు పెద్దలు అందరూ నిన్ను కీర్తించారు. ప్రభువా, తిరిగి నీ వాక్యాన్ని ధ్యానించే సమయం మీరు మాకు ఇచ్చారు. మంచి వాతావరణం ఇచ్చారు. అందుకొరకే నీకు స్తోత్రాలు. అల్పుడుగా నేను నీ సన్నిధిలో నిలబడ్డాను. ప్రభువా, నీ మాటలు చదవగలము గనక చదివాం. చదివిన నీ మాటలకి తర్జుమా అనగా అనువాదం ఈ భూప్రపంచంలో ఏ మానవుడు కూడా చేయలేడు అని మమ్మల్ని నమ్ముచున్నాం ప్రభువా. ఎందుకంటే వాక్యము నీది, సంఘము నీది, ప్రజలు నీవారు. నీ వాక్యానికి సరైన అనువాదం చేయగలిగింది కేవలం పరిశుద్ధాత్మ మాత్రమే. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకొని నేను నిలబడ్డాను. ఇక్కడ ఒక మనిషిగా నేను మాట్లాడితే మరొక మనిషికి ఎలాంటి ఉపయోగం లేదని నాకు తెలుసు ప్రభువా. ఒక మానవునిగా నేను మాట్లాడడం వల్ల మరొక మానవునికి మేలు జరగదని నాకు తెలుసు. నా మాటలు వ్యర్థం, నా ఆలోచనలు వ్యర్థం. కాబట్టి నీ ఆలోచనలు, నీ మాటలు ప్రభువా నీ ప్రజలతోనూ మాట్లాడాలని, దానికి కేవలం నన్ను ఒక బోరగా వాడుకోవాలని, మీ సిలువ సాటును మరుగుపరచాలని, ఈ రంగం మీద మీరు కదలాడాలని, ఈ రంగాన్ని మీరు తీసుకోవాలని సన్నిధిలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువా, బలహీనుడుగా నేను నిలబడ్డాను. నీవే బలపరిచి ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ సన్నిధికి చేరి కూడి వచ్చిన నీ ప్రజలతో ప్రత్యేకంగా కూడికలు ఏర్పాటు చేసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు
ప్రార్థనా మందిరం యొక్క దేవాదిగో తండ్రి సంఘానికి, సేవకునికి, కుటుంబానికి, ప్రత్యేకంగా ఈ గ్రామానికి ప్రభువా మేలుకరంగా ఈ 2 దినాలు మీరు ఏర్పాటు చేసి జరిగిస్తున్నారని నమ్ముతుంటున్నాం. వారి సంతోషంలో మేము కూడా పాలిభాగస్వాములం అవడానికి ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చారు. అందుకొరకే నిన్ను స్తుతిస్తూ ముందున్న సమయాన్ని మా కొరకు మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కూర్చుందాం. ఈ ఆనందం నేను ఎలా వర్ణించను యేసయ్యా, ఈ సంతోషం నేను ఏమని పాడను యేసయ్యా, ఈ ఆనందం నేను ఎలా వర్ణించను యేసయ్యా, ఈ సంతోషం నేను ఏమని పాడను యేసయ్యా. ఊహల కందనిది హృదయానికి చాలనిది, ఊహల కందనిది హృదయానికి చాలనిది, కలువరిలో నీవిచ్చిన ఆనందమే యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. ఈ ఆనందం నేను ఎలా వర్ణించను యేసయ్యా, ఈ సంతోషం నేను ఏమని పాడను యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనం ఇక్కడ కూడడానికి గల కారణం మరి దైవజనులు చెప్పారు. ఏమిటి కారణం అమ్మా? ఈ 2 దినాల కూడికలు ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయి అమ్మా? చెప్పండి. ఈ 2 దినాల కూడికలు ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయి? చర్చి యొక్క వార్షికోత్సవం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వార్షికోత్సవం అనగా ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి. దేవుని వాక్యములో కొలస్సీ పత్రిక 3:17లో పౌలు భక్తుడు చెప్పాడు, ప్రతి విషయములో మీరు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని వాక్యం చెప్పింది. పిల్లరా, తెస్సలోనికీ సంఘానికి పౌలు గారు రాస్తూ ప్రతి విషయమందును కృతజ్ఞత కలిగి ఉండాలని చెప్పాడు. కీర్తనకారుడు 103:1-2లో చెప్తాడు, తన ప్రాణముతో ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దని చెప్తాడు. అవునా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వీటన్నిటి యొక్క సారాంశం మనం చూస్తే కృతజ్ఞత అనేటువంటి మాట మనకు అర్థమవుతుంది. ఎందుకు కృతజ్ఞత అంటే మనం చదువుకున్నటువంటి మొదటి వాక్యములో కీర్తనాకారుడు 65వ అధ్యాయము 11వ చరణములో రాసినట్లుగా సంవత్సరము అను నీ దయా కిరీటమును. దేవునికి స్తోత్రం. పిల్లరా, ప్రతి వ్యక్తి జీవితంలో సంవత్సరం అనేటువంటి దయా కిరీటం రావాలి అని అంటే అది దేవుని దయతోనే తప్ప మనుషుల దయతో వచ్చేటువంటిది కాదు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే పిల్లరా, కొత్త నిబంధనలు మనం చూసినప్పుడు యేసు ప్రభు దారిని పోతూ ఆయన యొక్క 3.5 సంవత్సరాల పరిచర్యలో పలు ప్రాంతాల్లో తిరుగుతూ ఉండగా ఒకానొక దినమున ఒక చెట్టు దగ్గరకు వస్తే దానికి ఫలాలు లేవు. ఆ చెట్టులో ఉన్న ఫలాలు చూడాలని ఆయన వచ్చాడు. కానీ ఆ చెట్టులో ఏమి లేవు? ఫలాలు లేవు. ఫలాలు లేకపోతే వెంటనే వెళుతూ వెళుతూ శపించాడు. తిరిగి సాయంత్రం వచ్చేటప్పటికి అదేమైపోయింది? నామరూపం లేకుండా అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, అంటే దేవుని మాట మనం గమనించినప్పుడు దేవుడు మన దగ్గర నుండి కోరుకునేది ఏంటి అని అంటే ఏం కోరుకుంటాడు?
అమ్మా వినపడుతుంది వెనకలోళ్ళకి? ఏం కోరుకుంటాడు దేవుడు మన దగ్గర నుండి? బంగారమా, వెండా, డబ్బులా? మరి ఏం కోరుకుంటాడు? ఒకటి హృదయం, రెండవది కృతజ్ఞత కోరుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే కృతజ్ఞత కలిగిన వారు దేవుని మహిమపరుస్తారని దేవుని వాక్యం చెప్తుంది. కృతజ్ఞత లేని వారు ఆ కాలపు ఆకులు రాలిపోయినట్లుగా ఒక దినమే 8,000 మంది రాలిపోయారు, 23,000 మంది రాలిపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు వారు అంటే కృతజ్ఞత లేని వారు. అంటే ఈ రోజున మనం గమనిస్తే దేవుడిచ్చిన ఆయుష్ను, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడిచ్చినటువంటి సమయాన్ని మనుషులు అర్థం చేసుకోకుండా, ప్రియులారా, దేవుడిచ్చినటువంటి సమయాన్ని దుర్వినియోగం చేస్తూ, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించకుండా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. మంచిది ప్రియులారా, చూడండి, వినండి. దేవుడు మనకిచ్చినటువంటి అవకాశం 21వ సంవత్సరం అనే దయాకిరీటం ఎవరికి ఇచ్చాడు దేవుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థనా మందిరానికి ఇచ్చాడు. ప్రార్థనా మందిరానికి ఇచ్చాడు అంటే ఆ 4 గోళ్ళకి ఇచ్చాడా దేవుడు? ఎవరికి ఇచ్చాడు? సంఘములో ఉన్న ప్రతి వారికి దేవుడు ఇచ్చాడు. అవునంటారా? అవునంటారా కాదంటారా? అవును కదా. మరి ఇప్పుడు దేవుడు సంవత్సరం అనే దయాకిరీటాన్ని ఇచ్చినప్పుడు మనం ఏమి చెల్లించాలి దేవునికి అంటే కృతజ్ఞత చెల్లించాలి. అవునా? ఈ కోడికలు కృతజ్ఞతతో ఏర్పాటు చేసినవేనా? అవునండి. వాక్య ప్రకారంగా కృతజ్ఞతతో ఏర్పాటు చేసిన ఈ కూడికలు ఒక రకంగా ఈ గ్రామానికి పండుగ. ఏమంటే పండుగేనా? అందుకే కదా ఎక్కడెక్కడోళ్ళు వచ్చారు. అవునా కాదండి? ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా పండగ రోజున అందరూ కూడినట్టుగా వాక్యంలో ఉంది. అవునా? ఆ పండగకి యేసు ప్రభు కూడా వెళ్ళినట్టుంది. ఉందా? అందుకే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి నిర్గమాకాండం 10వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూస్తే ఏముంది అక్కడ? అందుకు మోషే ఏం ఆచరించాలండి? పండుగ. పండుగ అంటే ఏంటి? 4 రకాల పండుగలు ఉన్నాయి శరీరానుసారంగా అందరికీ. ఏ పండగది? ఇంటి పండగ, పంటి పండగ, కంటి పండగ, దేహానికి పండగ. అవునా? ఇదా పండగ అంటే? ఏమండి? ఇంటి పండగ మనందరికీ తెలుసు. పండగకి ఏం చేస్తారండి? ఇల్లుని శుభ్రం చేస్తారు, వంటిని కొత్త బట్టలతో, అవునా, పిండి వంటలు వండుతారు. అవునా కదా? పండగ రోజే పలావ్ వండుకోవాలి. ఇదా పండగ అంటే? ఏమంటే పండగ అంటే అదేనా? మోషే ఫరోతో అంటున్నాడు, ప్రియులారా, మోషేకు అప్పగించబడిన బాధ్యత ఏంటంటే ఆ ప్రజలను నడిపించాలి. ఎక్కడికి నడిపించాలి అంటే కనాను నడిపించాలి. ప్రియులారా, కనాను నడిపించాలంటే వారు విడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా నోరు తెచ్చిన వాళ్ళు అందరూ, మీతో తెచ్చిన వాళ్ళు కాకపోతే పర్లేదు, మీతో నోరు తెచ్చిన వాళ్ళు అందరూ హల్లెలూయా చెప్పండి. అంతేనా? టిఫిన్ చేసిన వాళ్ళు చేశారా? టిఫిన్ అమ్మ టిఫిన్ చేశారు లేదా? భోజనం రెడీగా ఉంది. ఇంకో 10 నిమిషాలు ఆగితే భోజనం రెడీగా ఉంది. గట్టిగా అరవండి. గట్టిగా అరిస్తే కొంచెం అరుగుద్ది. పొద్దున్న తిన్నది కొద్దిగా ఎక్కువ మధ్యాహ్నం తినొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 2 రోజులు
ఆత్మీయ వాక్యంతో పండుగ, శరీరానికి కూడా శరీరాహారంతో పండుగ. మరి గ్రామం అంతటికి అనగా ఈ పల్లెంతటికి కూడా మరి పాస్టర్ గారే భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మీకు భోజనాలు ఇంటికాడ వండుకునే ప్రసక్తి లేదు. కాబట్టి పిల్లరా ఈరోజు ఎందబ్బాయి రావట్లేదా? సరే మంచిది పిల్లరా, వినండి అమ్మా, వాక్యం వినండి. పండుగను ఆచరించడానికి వెళ్ళాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పిల్లలు మీరు గమనిస్తే పాత నిబంధన పండుగలు 7 పండుగలు ఉన్నాయి. కొత్త నిబంధనలో పండుగలు ఉన్నాయా లేవా అమ్మా? కొత్త నిబంధనలో పండుగలు ఉన్నాయా? ఉన్నాయన్నవాళ్ళు చేయొద్దండి. కొత్త నిబంధనలో పండుగలు ఉన్నాయా అన్నవాళ్ళు ఎందుకు ఊరెత్తలా? సరే మంచిది పిల్లరా, దేవుని ప్రజలైనటువంటి వారికి పాత నిబంధనలోనే పండుగలు ఉన్నాయి, కొత్త నిబంధనలో పండుగలు లేవు. ఉంటే దాన్ని చూపించండి. కొత్త నిబంధనలో పండుగలు లేవు, కానీ మరి పండుగలు చేస్తున్నాం కదయా, చేయట్లా? కిస్మిస్ పండుగ చేయట్లా? చేస్తున్నావు లేదా? కిస్మిస్ పండుగ అవునా కాదా? ఈస్టర్ పండుగ చేస్తున్నావు లేదా? గుడ్ ఫ్రైడే చేస్తున్నావు లేదా? చేయట్లేదుగా. దేవునికి స్తోత్రం. అంటే చేసేవాళ్ళ సంగతి చెబుతున్నాలే, మనం కాదు. ఎందుకంటే వాక్యం ఎరగనప్పుడు, వాక్యం తెలియనప్పుడు మనం కూడా కిస్మిస్ పండుగ చేసాం. యేసు ప్రభుకి ఏమంటే పశువుల పాక వేసాం. వేయలేదా పశువుల పాక? ప్రతి ఇంటి దగ్గర మా చిన్నతనంలో ఎవరింటి ముందాళ్ళు చిన్న పశువుల పాక వేసేవాళ్ళం. దాంట్లో కార్డ్స్ కొనుక్కొచ్చి, బొమ్మలు కొనుక్కొచ్చి అక్కడ పెట్టేవాళ్ళం. ఏమంటే తర్వాత వాక్యం తెలిసిన తర్వాత మనం పప్పులో కాలేసాం నాయన, మనం చేసిందల్లా వేస్ట్ అని వాక్యం తెలుసుకున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, కొత్త నిబంధనలో మనకు పండుగలు లేవు. పాత నిబంధనలోనే 7 పండుగలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. పిల్లరా, 7 పండుగలు 7 అనుభవాలు చూపిస్తూ ఉన్నాయి. అయితే వాటన్నిటిని ఇప్పుడు చెప్పడం నాకు కుదరదు, కానీ మీకు గుర్తు చేయడానికి ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగంలో మోషే చెప్తున్నాడు. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను కనుక మా కుమారులు, మా కుమార్తెలు, మా మందలు, మా పశువులు వెంట పెట్టుకుని మా పిన్న పెద్దలందరూ, ప్రైజ్ ది లార్డ్, పిన్న పెద్దలందరూ అంటే పిల్ల జల్ల గొడ్డు గోద అందరు ఎక్కడికి వెళ్ళాలి అమ్మా? ఐగుప్తును విడవాలి. ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తును విడవాలి. ఐగుప్తు శాపగ్రస్తమైన ప్రదేశము. ఐగుప్తు దేవుని ఎన్నికలో లేనటువంటి దేవుని ప్రియులారా ఎన్నికలో లేనటువంటి లేక దేవుని శాపంతో కూడినటువంటి ప్రదేశం. మనం గమనించినట్లయితే ప్రియులారా, ఐగుప్తు అనుభవం ప్రియులారా, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు బానిస బ్రతుకులు బ్రతికి వారు మొరపెట్టిన మొరను దేవుడు విని మోషేను అక్కడికి పంపించి, పంపడానికి దేవుడు పలికిన మాటలు పిల్లరా మోషేతో చెప్తూ ఉంటే సాకులు చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నం చేశాడు మోషే. కానీ మోషే మాత్రమే అవసరమని దేవుడు ఎరిగి నీవు వెళ్ళాలని చెప్పిన దాన్ని బట్టి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పిల్లరా 5 సూచక్రియలు అక్కడ జరిగించాడు. వెళ్లే ముందు
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిల్లరా, మోషే ఒక ప్రవక్త, అవునా? మోషే ప్రవక్తకి 2 సూచనలు ఇచ్చి పంపించాడు. నేను అక్కడికి వెళ్ళి ఎవరు పంపారు నిన్నంటే ఏం చెప్పాలయ్యా అన్నాడు. నేను ఎలా వారిని విడిపించాలన్నప్పుడు మోషేకి 2 సూచనలు ఇచ్చాడు. ఆ 2 సూచనలతో పిల్లరా, ఇదిగో నీవు నా పని జరిగించని పంపించాడు. అక్కడికి వెళ్ళాడు. దేవుడిచ్చిన ఆ యొక్క సూచనలతో ఒక ప్రవక్తగా ఆయన చేయాల్సిన పని చేస్తా ఉన్నాడు. పిల్లరా చూడండి, ఆ ప్రవక్త వెళ్ళగానే ఆ ప్రజలు చేర్చుకున్నారు. పిల్లరా, వారు కూడా ఇష్టపడ్డారు బయటికి రావడానికి. ఎవరైనా ఆపదలో ఉంటే, కష్టంలో ఉంటే విడిపించడానికి మనం వెళితే వద్దు మేము రావంటారా? ఎవరన్నా? అలాగే అప్పటికే 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో మ్రగ్గిపోయినటువంటి వారు, ఆ ప్రజలు మేము బయటికి రావాలి, విడుదల పొందాలని ఆశించినటువంటి వారు పిల్లరా, మోషే అహరోనులు వెళ్ళినప్పుడు వారితో రావడానికి బయటికి ఇష్టపడ్డారు. అయితే ఎప్పుడైతే మోషే ఫరో దగ్గరకు వెళ్ళాడో, వెళ్ళి ఇదిగో మా ప్రజల్ని మాతో కూడా పంపించు, మా దేవుడు మేము ఆరాధించుకోవాలంటే ఫరో అన్నాడు, ఎవడు మీ దేవుడు? నేను తప్ప వేరొక దేవుడు ఐగుప్తులో లేడు అని చెప్పి సులకనగా మాట్లాడాడు. అయితే తన చేతిలో ఉన్న కర్రను అక్కడ వేసినప్పుడు ఆ కర్రలో నుండి వచ్చిన పాము పిల్లరా వాళ్ళని విభ్రాంతికి గురి చేసింది. ఓహో, ఇలాంటి మ్యాజిక్లు కూడా నేర్చుకున్నావా మోషే? ఇదిగో నీకొక్కడికే చేతవు అనుకుంటున్నావేంటి? కర్రను పావును చేయడం మాకు కూడా చేతవు. రండిరా, ఏంటి మీ కర్రలు అన్నాడు. ఎవరు? ఫరో. ఫరో సేవకులు కూడా వచ్చారు, కర్రలు వేశారు, అవి కూడా పావులైనవి. తేడా ఏమైనా ఉందంటారా? అమ్మా, తేడా ఉందా? మోషే కర్రలో వచ్చింది పాము, ఫరో సైన్యం అంటే ఫరో పనివారిలో వేసిన కర్రలో నుంచి కూడా పాము వచ్చింది. ఇద్దరికి తేడా ఏమీ లేదు అప్పటి వరకు. కానీ తేడా ఎక్కడ ఉందంటే, మోషే కర్రలో నుండి వచ్చిన పాము ఫరో సేవకులు వేసిన కర్రలో నుండి వచ్చిన పాములన్నిటిని ఏం చేసింది? మింగేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పాము మింగేసిన తర్వాత ఇక దాన్ని బయటికి తీయడం వల్ల కాల, అది దేవుని శక్తి. ప్రైజ్ ది లార్డ్. ఏమండి అంటే ప్రవక్త యొక్క పవర్ ఏంటో, ప్రవక్త ఏం చేయగలడో అది వేరొకరు చేయలేరు. పిలువబడిన, ఎన్నిక చేయబడిన ప్రవక్త దేవుని మాట ప్రకారం వెళ్ళి దేవుడు చేయమన్నది చేస్తూ ఉండగా, ప్రవక్త ద్వారా దేవుడు తన కార్యం జరిగిస్తూ ఉండగా, ప్రవక్త చేసినట్లుగా మరొకరు చేయడానికి కుదరదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే, ప్రవక్తగా అక్కడికి వెళ్ళాడు. 5 సూచక్రియలు చేసిన తర్వాత, కర్ర పామైనది మొదలుకొని 5 సూచక్రియలు చేసిన తర్వాత అప్పుడు కొంచెం మెత్తబడింది ఫరో హృదయం. ఫరో హృదయం అప్పుడు కొంచెం మెత్తబడి మెల్లగా సాకులు చెప్పడం మొదలు పెట్టాడు. వెళుతురులే, పురుషులు వెళ్ళండి, మీ పిల్ల జల్ల అంత ఇక్కడే ఉంచండి, అలాగా సాకులు చెప్తా వచ్చాడు. వెళితే వెళ్ళండి, కొంచెం దూరం వెళ్ళండి, ఎక్కువ దూరం వెళ్ళమాకండి. చూసారా, ఇవన్నీ కూడా ఏంటి? ఐగుప్తును విడిచిపెట్టడానికి నీకు ఇష్టం ఉందా, అపవాదికి ఇష్టం ఉండదు. ఎందుకంటే సినిమాలు చూస్తున్నా మనం, సీరియల్ చూసే మనం, హల్లెలూయా, అవునా పిల్లరా? దేవుని మాటలు మరియు గమనించినట్లయితే, ఐగుప్తు అనగా లోకం, ఈ లోకములో సాగిపోతున్న మనం పిల్లరా, ఐగుప్తులో నుండి నువ్వు బయటికి రావాలని నువ్వు ఇష్టపడ్డా, ఐగుప్తు రాజు ఇష్టపడడు. ఎవడా రాజు అంటే ఫరో. కానీ ఇక్కడ ఫరో ఎవడు అంటే అపవాది. అవునా పిల్లరా?
మన ఇంట్లో టీవీ ఉంటుంది, అవునా? టీవీ నువ్వు దగ్గరికి వెళ్ళి నువ్వు పద్దాకి ఎక్కడ నొక్కాల్సిన పని లేదు, ఏమంటే ఛానల్స్ నొక్కాల్సిన పని లేదు, అవునా? కానీ నువ్వు ఎక్కడో దూరంలో ఉండి నువ్వు చెప్పినట్టుగా టీవీ చేయాలంటే ఏముంటుంది అమ్మా? రిమోట్. ఇప్పుడు మీరు ఒక టీవీ అనుకోండి, దేవుడు పిల్లగా మిమ్మల్ని ఒక టీవీగా చేశాడు అనుకుంటే ఆ రిమోట్ ఎవరి దగ్గర ఉందంటే దేవుడి దగ్గర ఉండాల్సింది పోయి సైతాన్ దగ్గర ఉంది. ఇప్పుడు వాడేం చేస్తున్నాడంటే మిమ్మల్ని ఆడిస్తున్నాడు. టీవీ చూడు, సినిమాలు చూడు, సీరియల్ చూడు, బుద్ధులు మాట్లాడు, అది చేయి, ఇది చేయి, అట్లా చేయి, ఇలా చేయి, వాక్యానికి అవకాశం మాకు, నీ మనసు మార్చుకో మాకు అని చెప్పి రకరకాలుగా వాడు కంట్రోల్లో ఉంచుతున్నాడు. అలాగే ఫరో ఆ ప్రజలను బయటికి రావడానికి ఇష్టపడక, పంపడానికి ఇష్టం లేక ఉన్నప్పుడు దేవుడు 10 అద్భుతాలు చేశాడు, అక్కడ 10 సూచక్రియలు చేశాడు. అక్కడ దేవునికి స్తోత్రం. మోషే అహరోను ద్వారా 10 సూచక్రియలు చేసిన తర్వాత దేవుడు బయటికి పంపించాడు. దానిలో ఒక సందర్భంలో మోషే గారు అన్న మాటలు మనం ఈరోజు చదువుకున్నాం. ఏంటంటే మేము మా దేవునికి పండుగను ఆచరించాలి. మీరు అక్కడే ఉండాలి వాక్యం కాడ. ఎక్కడది? నిర్గమాకాండం 10వ అధ్యాయం. అందుకు మోషే మేము యెహోవాకు పండుగ ఆచరింపాలి. ఎందుకు పండుగ ఆచరింపాలి అంటే పిల్లరా, ఈరోజు మనం పండుగ ఎందుకు ఆచరిస్తున్నాము? ఏమండి, 20 సంవత్సరాలు దేవుడు కాపాడి ఈ పరిచర్య ఇక్కడ కొనసాగించడానికి కృప చూపి మరొక నూతన వచనాన్ని దయాకిరణంగా దేవుడు ధరింపజేశాడు. కాబట్టి పండుగను ఆచరించడానికి పిల్లలు పెద్దలు ఎలాగైతే మేము వెళ్ళాలో, మా మందలు వెళ్ళాలో, మేమందరం కలిసి వెళ్ళాలో, మేమందరం ఎలా ఆరాధించాలో అని మోషే చెప్పాడు. అందుకే మీ అందరూ ఇక్కడ కలిసి ఏం చేశారు? వచ్చారు. అవునా కదా? అయితే మనం ఆచరించే పండగ, మనం చేసే పండగ ఆత్మ సంబంధమైందా, శరీర సంబంధమైందా? శరీర సంబంధమైన పండగ అయితే దేవుడు లక్ష్య పెట్టడు. ఆత్మ సంబంధమైన పండగ అయితే దేవుడు ఆనందిస్తాడు. హల్లెలూయా. అందుకే నాకు నేను పాడాను, ఈ ఆనందం నేను ఎలా వర్ణించను యేసయ్యా, ఈ సంతోషం నేను ఏమని పాడను యేసయ్యా, ఈ ఆనందం నేను ఎలా వర్ణించను యేసయ్యా, ఈ సంతోషం నేను ఏమని పాడను యేసయ్యా. హల్లెలూయా. ఈ ఆనందం, ఈ సంతోషం ఎందుకు? సంవత్సరం అంతా కాపాడాడు దేవుడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ద్వితీయోపదేశకాండంలో ఉంది కదండి, యెహోవా కనుదృష్టి ఎక్కడుంది? ఆ పట్టణం మీద ఉంది. నిజంగా దేవుని కనుదృష్టి మీ సంఘం మీద, మీ మీద, మీ కుటుంబం మీద ఉండాలి అని అంటే మీరు ఎలా పండుగ చేయాలో తెలుసా? ఏమండి, ఇక్కడ అందరూ దాదాపుగా 3 వంతులు స్త్రీలే కనపడ్డారు. మరి పురుషులు ఏమయ్యారు అమ్మా? పురుషులు ఎక్కడ? మోషే చెప్తున్న మాట ఏంటి? మా కుమారుడు, మా కుమార్తెలు, మా మందలు, ఇంకా భిన్న పెద్దలందరూ, దేవునికి స్తోత్రం, అందరూ కలిసి ఏం చేయాలండి? పండుగను ఆచరించాలి. పండుగను ఆచరించాలి అనగా సంతోషం. అవునా? సంతోషాన్ని మనం కనబరిచి పిల్లరా, సంవత్సరం అంతా కాపాడిన దేవుడు ఈ 21వ సంవత్సరం కూడా సంవత్సరాలు మొదలుకొని సంవత్సరంత వరకు మరి ఆయన సన్నిధి, ఆయన కాంతి మీకు, మీ సంఘానికి, మీ కుటుంబానికి ఉండాలని ఒక దైవజనుడిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఒక్క మాట అని చెప్తే నేను ముగిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక చూస్తారా? 4వ అధ్యాయం 2వ వచనంలో ఎలా ఉండాలి? ప్రార్థనలో పండుగ రోజున మీరు ఎలా ఉండాలి? పండుగ జరుపుకుంటున్న సందర్భంలో, పండుగ చేసుకుంటున్నటువంటి సంతోషకరమైన సమయంలో మీరు ఎలా ఉండాలి అని అంటే, ప్రార్థన యందు నిలకడ అవసరం అండి. ఈరోజు స్థిరం లేదు, ఈరోజు చంచలత్వం ఎక్కువ. ఏమండి, ఈరోజు చాలా మందికి నిలకడ లేదు, చంచలత్వం వేరు. కానీ ఎక్కడ నిలకడగా ఉండాలంట మనం అంటే ప్రార్థనలో సంఘం పిల్లరా, ప్రార్థించే సంఘం అయితే, ప్రార్థనలో నిలబడే సంఘం అయితే, ప్రార్థనలో పోరాడే సంఘం అయితే అది ఎన్నటెన్నటికి అపజయం పొందదు. దేవునికి స్తోత్రం. ప్రార్థన పరిస్థితులను మారుస్తుందని మనకు తెలుసు. అందుకే పౌలు గారు ఇక్కడ అంటున్నాడు, ప్రార్థన యందు నిలకడగా ఉండి ఇంకేం కలిగి ఉండాలి మనం? థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత. పిల్లరా, ఈ కృతజ్ఞత లేకనే 23,000 మంది ఏమైపోయారు? ఆ కాలపు ఆకులు రాలినట్టుగా రాలిపోయారు. ఎక్కడ? అరణ్యంలో. ఈరోజు కూడా రాలిపోతా ఉన్నారు. తెలుసా? ఎవరు దేవుడు చేసిన మేలును మరిచి కృతజ్ఞత లేకుండా జీవిస్తారో వారు బ్రతికున్నా చనిపోయిన వారి కిందే లెక్క. శారీరకంగా బ్రతికున్నా ఆత్మీయంగా చనిపోయిన కింద లెక్క. అందుకే నీవు సజీవురాలవు, సజీవుడుగా ఉండాలి అని నువ్వు దేవుని దృష్టిలో అనుకుంటే, సంవత్సరం అంతా కాపాడిన దేవుని సన్నిధిలో ప్రార్థన యందు నిలకడగా ఉండి నువ్వేం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృతజ్ఞత కలిగి ఉండి దాని యందు ఎలా ఉండాలండి? మెళుకువ అవసరం అండి. ఈరోజు చాలా మెళుకువ అవసరం. ఆత్మీయ జీవితంలో మెళుకువ లేకపోతే పడిపోయే అవకాశాలు ఉంటాయి. వాక్యం ఏం చెప్తుంది, లోకం ఏం చెప్తుంది అని మనం మెళుకోగలిగి ఆలోచన చేయాలి. వాక్యం ఏం చెప్తుందో దానిలో మనం పరిశీలన చేసి మనం మెళుకోగలిగి ఉండాలి. చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును ఎక్కడ ఉండాలండి? చీకట్లో ఉండాలి. అవునా? ఆయన ఎక్కడున్నాడు? వెలుగులో ఉన్నాడు. మనం ఎక్కడ ఉండాలి? వెలుగులో ఉండాలి. అంటే అర్థం, ఆయన వాక్యమై ఉన్నాడు, మనము కూడా వాక్యమై ఆ వాక్యములో నడవాలి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును ఆ వెలుగులో ఏం చేయాలండి? నడవాలి. ఎలాగా? ప్రార్థనలో నిలకడగా ఉండి కృతజ్ఞత భావం కలిగి మెలకువ కలిగి ఏం చేయాలి? మనం వెలుగు సంబంధంలాగా మనం నడుచుకోవాలి. వెలుగులో నడవాలి అనగా వాక్యముతో నడవాలి, వాక్య సంబంధముగా నడవాలి, యేసుతో నడవాలి. యేసు లేకుండా మనం నడిస్తే ఏమండి? యేసు లేకుండా వాడ ప్రయాణం జరిగింది. అవునా? వాడ ప్రయాణం జరిగినప్పుడు ఏం జరిగింది? వాడ అల్లకొల్లాలం అయిపోయింది. అవునా? యేసు వచ్చినప్పుడు ఏమైపోయింది? ఒక్క మాటతో గాలి సముద్రమా నిమ్మళించు అన్నాడు. అవునా? యేసు ఉన్న ప్రయాణం మనకు దీవెనకరం. యేసుతో కూడా కలిసి మనము నడిస్తే మనకు ఆశీర్వాదం. అందుకే దేవునితో మనము
మనతో దేవుడు. అందుకే ఇద్దరు సమ్మతింపకుండా కూడి నడుతురా అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇద్దరు కూడి ఇద్దరు సమ్మతింపకుండా నడవలేరు. అలాగే దేవుడు నీవు కలవకుండా సమ్మతించకుండా వెలుగులో నడవలేరు. అందుకే దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞత కలిగి విశ్వాసములో నిలకడగా ఉంటూ వెలుగు సంబంధుల వలె నడుచుకుంటూ దేవునికి సంవత్సరం దయా కిరీటాన్ని ధరింపజేస్తున్న దేవునికి మనము పండుగను ఆచరించి పిల్లల పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పాత నిబంధనలో మనం చూసినప్పుడు దేవుని వాక్యంలో పిల్లల చాలా స్పష్టంగా రాయబడినటువంటి మనం 7 పండుగల గురించి కనుక మనం చూస్తే పాత నిబంధనలో ఏం పండుగలు ఉన్నాయో తెలుసా మీకు? ఈ మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. మనం చేయవలసిన పండుగలు అంటూ ఉన్నాయంటే అవి ఏమేమి పండుగలంటే పిల్లల పస్కా పండుగ మొదటిది, రెండవది పులియని రొట్టెల పండుగ, మూడవది ప్రథమ ఫలముల పండుగ, నాలుగవది పెంతెకొస్తు పండుగ, ఐదవది శృంగధోని పండుగ, ఆరవది ప్రాయశ్చిత్తార్థ పండుగ, ఏడవది పర్ణశాలల పండుగ. దేవునికి స్తోత్రం. ఈ 7 పండుగల అనుభవం చెప్పడానికి 7 సంవత్సరాలు పడుతుంది. 7 పండుగల అనుభవం. ఈ రోజున మనం పండగంటూ చేయాలంటే అదిగో ఈ పండగలు చేయాలి తప్ప వేరే పండగ బైబిల్లో మనకు లేదు. ఎందుకంటే పిల్లరా, మోషే చెప్పినట్టుగా మా పండుగను మేము ఆచరించడానికి మాతో పాటుగా మా పిన్న పెద్దలందరూ మా మందలు మేమందరం కుటుంబ సమేతంగా దేవునికి స్తోత్రం ఏమండి అందరము కలిసి యెహోషువ చెప్పినట్టుగా మనం కూడా చెప్పాలి. నేను నా ఇంటి వారును ఏం చేస్తాం? యెహోవానే సేవిస్తాం. నేను నా ఇంటి వారు యెహోవానే స్తుతిస్తాం. నేను నా ఇంటి వారు యెహోవాకే కృతజ్ఞత చెల్లిస్తాం అని చెప్పగలగాలి. అలా చెప్పి పిల్లరా మన జీవితాలలో మేలుకరమైన ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలు కలిగిన వారంగా ఫలభరితమైన జీవితాలుగా ఇదే 3వ యోహాన పత్రికలో 2వ వచనంలో ఆయన చెప్తాడు, ప్రియుడా ఎలా వర్ధిల్లాలన్నాడు అమ్మా? అన్ని విషయములలో నీవు ఆత్మలో వర్ధిల్చున్న ప్రకారం అన్ని విషయాలు ఏం చేయాలి? నువ్వు దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ అందరి హృదయపూర్వక వందనాలు. నా కొరకు ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే మరొకసారి కలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రాత్రికి కూటం మరి వేరే పాస్టర్ గారు ఆల్రెడీ దారిలో ఉన్నారు, వారు వస్తున్నారు తెలంగాణ నుండి. చక్కని సందేశం రాత్రికి మనం విందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాత్రి పత్రిక తీసుకున్న వాళ్ళు అందరూ తీసుకున్నారా? మంచిది. ఈరోజు కూడా మళ్ళా మీకు వేరే అంటే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క మాసానికి సంబంధించింది కనుక అవి మీకు ఈ పూట కూడా ఇస్తారు, తర్వాత రాత్రి కూడా ఇస్తారు. మీరు తీసుకొని దాన్ని చదివేజనులకు అప్పగిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సన్నిధిలో ఇంతవరకు చాలా చక్కగా మరి ఈ వార్షికోత్సవ కోరికలకు సంబంధించినటువంటి మాటలను తెలియజేసిన దైవజనులు ప్రశాంత్ అన్నకు నేను ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నా. వాస్తవానికి నేను చెప్పమన్నాడు, నేనైతే కాస్త కొన్ని ఆలోచన పడ్డదంటే నేను చెప్పలేను. కాబట్టి ఎవరైనా యేసుక్రీస్తున్న తన బిడ్డలను మాత్రం దేవుడు ఏం చేస్తాడు? విడిచిపెట్టేవాడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాల్మన్ రాజు విషయంలో నేను చాలా కొన్ని విషయాలు ఆయన గురించి తెలుసుకుంటే చాలా బాధ వేసేది నాకు. ప్రతి విషయం నేను సాల్మన్ పంచుకున్నప్పుడు కొంచెం బాధ వేస్తాం. ఎందుకు మన ఇద్దరికి ఈ విధంగా కష్టాలు నష్టాలు జరుగుతున్నాయి బాబన్న అంటే, మనకు కాకపోతే ఎవరికి వస్తాయి కష్టాలు? అందరికి రావు కదా అని అంటాను. దేవునికి స్తోత్రం. తనకిష్టమైనటువంటి బిడ్డలను బాగా నలగొట్టి
మంచి పాత్రలుగా చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రాంతంలో సాల్మాన్ రాజు అంటే అపవాదికి భయము, వణుకు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఆయన ఉచ్చరించే నామము యేసుక్రీస్తు నామం. అందుకనే ఈ మందిరం ప్రతిష్ఠించిన దినమున మీరు కూడా ఈ మందిరంలో ప్రతిష్ఠించబడాలని కూడా మీకు నేను మనవి చేస్తున్నా. మీ శరీరాలను దేవునికి సమర్పించుకునే బిడ్డలుగా ఉండాలి. సమర్పణ చేయుము దేహమును, సమర్పణ చేయుము దేహమును, సంతోషముగా సజీవయాగముగా, సంతోషముగా సజీవయాగముగా సమర్పణం చేయుము దేహమును, సమర్పణం చేయుము దేహమును. నీ దేహములో దేవుని అనుగ్రహము, మీలో ఆత్మకు నిలయము. నీ దేహములో దేవుని అనుగ్రహము, మీలో ఆత్మకు నిలయము. మీరు మీ సొత్తు కానే కాదు, మీరు మీ సొత్తు కానే కాదు. విలువ పెట్టి కొనబడిన వారు సిలువలో, విలువ పెట్టి కొనబడిన వారు సిలువలో. సమర్పణం చేయుము దేహమును. నిలుచున్నానని అనుకొనువాడు పడకున్నాడు చూచుకొనుడి. నిలుచున్నానని అనుకొనువాడు పడకున్నాడు చూచుకొనుడి. సాధారణముగా మనిషికి కలిగే, సాధారణముగా మనిషికి కలిగే శోధనలాగా సంభవింపదు సంఘమా, శోధనలాగా సంభవింపదు సంఘమా. సమర్పణం చేయుము దేహముతో, సమర్పణం చేయుము దేహముతో. కీర్తనలతో సంగీతములతో క్రీస్తు పేరట స్తుతులు పాడుచు, కీర్తనలతో సంగీతములతో క్రీస్తు పేరట స్తుతులు పాడుచు. ఒకరినొకరు హెచ్చరించుచు, ఒకరినొకరు హెచ్చరించుచు, ఆత్మపూర్ణులై సాధుమా సంఘమా, ఆత్మపూర్ణులై సాధుమా సంఘమా. సమర్పణం చేయుము దేహమును, సమర్పణం చేయుము దేహమును. హల్లెలూయా. రాత్రి దేవుడు తన అత్యంత కృపలో మరి కూడికలను జరిగించి ఉన్నాడు. తిరిగి యొక్క మధ్యాహ్నపు వేళలో కూడా దేవుడు దైవదాసులని తన ఆత్మతో అభిషేకించి మరి ఇంతవరకు చక్కని వర్తమానమును అందించడానికి కూడా ప్రభు కృప చూపి ఉన్నాడు. మరి ముఖ్యముగా ఈ రెండో దినము మధ్యాహ్నపు యొక్క కూడికను దేవుడు ఇంతవరకు జరిగించి ఉన్నాడు. తిరిగి రాత్రికి యథాప్రకారము మరి 7 గంటలకల్లా ఈ స్థలంలో ప్రార్థన కూడిక ప్రారంభమవుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా సకాలంలో మరి 7 గంటలకల్లా ఈ యొక్క స్థలమునకు రావాల్సినదిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరము వలె మరి యొక్క రెండవ దినము కూడికల నిమిత్తము కానుకలు పట్టడం కూడా జరుగుతాయి కనుక ప్రతి ఒక్కరు విషయాలను
గమనించి మరి 7 గంటలకల్లా హాజరు కావాల్సిందిగా ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. కృపగలిగిన దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, గడిచిన రాత్రి నీ ప్రత్యేకమైన కృప తోడు కాపుదల ఉంచి కూడిక నాది నుండి అంత వరకు నడిపించినందుకు స్తోత్రములయ్యా. తిరిగి ఈ యొక్క రెండవ కూడిక ఈ యొక్క మధ్యాహ్నపు వేళలో కూడా ప్రభువా అయ్యా, ఇదిగో తండ్రి, నీ ప్రియబిడలను ఇక్కడికి సమకూర్చి నైనా చక్కగా పాటలు పాడటానికి, నీ దీనదాసుని ద్వారా చక్కని వర్తమానమును అందించటానికి మీరు చూపిన కృపను బట్టి నీకే స్తోత్రం తండ్రి. నిన్ను స్తుతించుచున్నాము, ఘనపరచుచున్నాము నాయనా. ఇదిగో తండ్రి, యొక్క మధ్యాహ్నపు వేళలో చేరి వచ్చిన ప్రతి బిడ్డలు ఒక్కొక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. ప్రతి ఒక్కరికి నీ తోడు, నీ కాపుదల, నీ ప్రత్యేకమైన కృప దీవెనలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. తిరిగి నాయనా, నీ నాయన యొక్క మధ్యాహ్నపు వేళలో ఇదిగో ప్రభువా, నీ ప్రియబిడలు ప్రేమతో ఏర్పాటు చేసినటువంటి ఆహారం కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. వాక్యము ద్వారాను ప్రార్థన ద్వారాను పరిశుద్ధపరచండి. ఆ ప్రేమ విందులో ప్రతి బిడ్డలు పాలు పంపులు పొందుతుండగా నీ కృపా దీవెనలను దయచేయమని ప్రార్థిస్తున్నాను. తిరిగి రాత్రికి నాయనా మేమందరం మరలా నాయన కలుసుకొని 7 గంటలకల్లా నాయన యొక్క కూడికను పాలు పంపులు పొందటానికి నీ ప్రత్యేకమైన కృప దయచేయి. ఈ రాత్రికి అనేక ప్రాంతముల నుండి రావలసినటువంటి అనేక మంది బిడ్డలను మీరు క్షేమముగా మా మధ్యకు నడిపించమని ప్రార్థిస్తున్నాను దేవా. ఇదిగో తండ్రి, ఈ రాత్రి కొరకై మా మధ్యకు రాబోతున్నటువంటి నీ దీనదాసులు కాలేపాల్ గారు కూడా ఇదిగో తండ్రి నైనా వాహనములో దరిదాపు దగ్గరికి వచ్చి ఉంటుండగా దేవా, ఈ రాత్రికి నీ దీనదాసును కూడా నీ ఆత్మచేత అభిషేకించి చక్కగా మీరు బలముగా వాడుకొనమని ప్రార్థిస్తున్నాను. ఈ మధ్యాహ్నపు వేళలో తండ్రి ఇంతవరకు ఈ కార్యం ఆది నుండి అంతవరకు జరిగించినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరం చదువు. యేసు రక్తమే చే ప్రభు, యేసు రక్తమే చే ప్రభు, శిలువ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము, అపజయమును కలుగును గాక. ఆమేన్. అందరికి వందనాలమ్మా. దయచేసి గమనించండి, మరి గడిచిన రాత్రి వల్లనే భోజన కార్యక్రమాలు మీకోసం ఏర్పాటు చేయబడి ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి భోజనాలు చేయవలసిందిగా ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను.